ఏలియా, నీవిక్కడ ఏం చేస్తున్నావు అని దేవాతి దేవుడు ఏలియాని అడిగినప్పుడు, దేవా, నీ నిబంధనలను త్రోసివేసి నీ ఆజ్ఞలను నీ కట్టడలను విడిచిపెట్టి నీకు విరోధముగా తిరిగిన ఇశ్రాయేలీల పట్ల వేదన కలిగి నీ సన్నిధిలో మోకాళ్ళ మీద నేను మొరపెడుతున్నాను అని కొండల మధ్యలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ఏలియా జీవితాన్ని గురించిన మాటలు అనేకమైన సార్లు మనం బైబిల్లో చదివాం. కొన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడవలసిన ప్రజలే, దేవుని వాక్యాన్ని అనుసరించవలసిన వాళ్ళే, దేవుని వాక్యానికి అనుకూలముగా మారవలసిన వాళ్ళే తమకు అనుకూలముగా బోధిస్తున్న బోధకుల వైపుకు తిరిగి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దురద చెవులు కలిగిన వారే తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన మాటలు చెబుతున్న వారి వైపు తిరిగిపోతున్న సందర్భాలు వేదనను కలిగిస్తున్నప్పుడు, బాధను కలిగిస్తున్నప్పుడు దేవునిలోనే ఎదిగి ఫలించి అభివృద్ధి పొందవలసిన కొందరు జీవితాలు లోకంలోనికి దిగజారిపోతూ ఉన్నప్పుడు, దేవుని పిల్లలుగా బ్రతకవలసిన వారు తప్పిపోతూ ఉంటే, ఆకాశమందున్న దేవుడు, ఆకాశము ఆలకించును, భూమి చెవియకును, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి ఉన్నాను, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని ఆయన ఆకాశానికి భూమికి తన బాధను చెప్పుకున్నట్లుగా కొన్నిసార్లు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవలసిన బిడ్డలు దేవునిని విడిచి ఆయన మాటను మరిచి ఆయన త్రోవను తప్పి తిరుగుతున్నప్పుడు కలిగే బాధ అది వర్ణించలేనిది. అందుకే దైవజనుడైన పౌలు గారు చెబుతున్న మాట ఏమిటి? మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు నాలో ప్రసవ వేదన కలుగుతూ ఉన్నది అని. కొన్నిసార్లు దైవజనులు కలిగిన ప్రసవ వేదన దేవుడు ఆకాశానికి భూమికి తన బాధను వివరించినట్లుగా ఎన్నోసార్లు దైవజనులు ఏకాంత ప్రదేశంలో చేరి తమ దైనందిన ఆత్మీయ జీవితంలో ఎదురైన వేదనకరమైన అనుభవాలను వారు సృష్టిలో వివరిస్తున్న సందర్భాలు ఇవి.